లండన్ నుంచి ముంబైకి రావాల్సిన విమాన ప్రయాణికులు టర్కీ దేశంలో చిక్కుకుపోయారు. ఇందులో 200 మందికి పైగా భారతీయులు ఉన్నారు. వర్జిన్ అట్లాంటిక్ ఫ్లైట్ టర్కీలోని మారుమూల ప్రాంతం దియార్బకిర్ ఎయిర్పోర్ట్లో ఎమర్జెన్సీ ల్యాండింగ్ అయింది. అయితే ల్యాండింగ్ సమయంలో సాంకేతిక సమస్య తలెత్తడంతో విమానం అక్కడే ఆగిపోయింది. సమస్యను పరిష్కరించేందుకు కావాల్సిన సౌకర్యాలు ఆ ఎయిర్పోర్ట్లో లేవు. దీంతో 20 గంటలకు పైగా భారత ప్రయాణికులు దియార్బకిర్ ఎయిర్పోర్ట్లో పడిగాపులు పడుతున్నారు. పైగా దియార్బకిర్ మిలిటరీ బేస్ కావడంతో బయటకు వెళ్లేందుకు కూడా అనుమతించట్లేదు. మరోవైపు ప్రయాణికులు తమ గమ్యస్థానం ముంబై ఎప్పుడు చేరతారు అనే దానిపై అక్కడ అధికారులు స్పష్టత ఇవ్వలేకపోతున్నారు. దీంతో బాధితులు కలత చెందుతున్నారు. తమను స్వదేశం తీసుకువచ్చేందుకు చర్యలు చేపట్టాలని భారత పౌర విమానయాన సంస్థకు మహారాష్ట్ర సీఎం ఫడ్నవీస్కు విజ్ఞప్తి చేశారు.